నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల వేళ అనేక సర్వే ఫలితాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజా సర్వేలో అధికార వైసీపీకి ఏపీ మొత్తంగా ఫలితం కనిపించడం లేదు అన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఏపీలో వైసీపీ పెద్దలు చెబుతున్నట్లుగా వైసీపీ విజయం తథ్యమని అనుకోవడానికి వీలు లేదని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఒక చోట ఒకేగా ఉంటే మరొక చోట వీక్ గా పార్టీ సీన్ కనిపిస్తోందట. దీంతో ఓవరాల్ గా వైసీపీ పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు హాట్ డిస్కషన్ గా ఉంది. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ రాయలసీమలోని రాప్తాడు, కర్నూలు, కమలాపూర్, కడప, చిత్తూరు, రాయలసీమ జిల్లాల్లో ఒక కీలకమైన సర్వే చేస్తే జగన్ మీద పాజిటివ్ గా ఉంది, కానీ ఎమ్మెల్యేల మీద తీవ్రంగా వ్యతిరేకత ఉందని తెలిసింది. రాయలసీమలో చూస్తే జగన్ మీద ఆయన ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ప్రజల్లో అనుకూలత బాగానే ఉందని అంటున్నారు. ఇది పాజిటివ్ వేవ్ గానే చూస్తున్నారు. ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నందున రిజల్ట్ విషయానికి వస్తే ప్రతి సీటులో టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అదే నెల్లూరు జిల్లాలోని కావలి, ప్రకాశం జిల్లాల్లోని కనిగిరిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయట. కావలి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నా రెడ్డిలు అంతా వైసీపీ వైపు ఉన్నారు కనుక పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. అదే కనిగిరిలో చూస్తే స్థానికంగా ఉన్న కుల సమీకరణాలు అన్నీ కలిసి వచ్చి టీడీపీకే కాస్త మొగ్గు ఉందని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని గురజాలలో చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని అంటున్నారు. అయినా సరే పథకాలే వైసీపీని కాపాడుతాయని ఇక్కడ పోటీ మాత్రం చాలా టైట్ గా నడిచే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో చూస్తే కనుక వైసీపీ అభ్యర్థి మీద పెద్ద ఎత్తున జనంలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. అదే టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని, టీడీపీ ఇక్కడ గెలిచిన స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తున్నా కూటమి నుంచి వచ్చే పార్టీలకు మంచి అభ్యర్థులు లేరంటున్నారు. అలాగే ఆర్థికంగా చాలా మంది బలంగా లేరన్న టాక్ ఉంది. కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాల తీర్పే ఎప్పుడూ ఏపీ పాలిటిక్స్ ని మారుస్తుంది. అది కూడా చివరి 10 రోజుల్లోనే మొత్తం సీన్ చేంజ్ అవుతుంది. వారు ఏ పార్టీకి మొగ్గు అన్నది ఓపెన్ గానే కనిపిస్తుంది కూడా అని అంటున్నారు. అలా చూసుకుంటే కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ గోదావరి జిల్లాల నాడి బయటపడే అవకాశం లేదు. ఇక విశాఖ జిల్లాలో చూస్తే కూటమి అభ్యర్థులకే పైచేయిగా ఉంటుంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి పట్టుంది. జనసేనకు అభిమానులు ఉన్నారు. బీజేపీకి కూడా అర్బన్ ఓటర్ల మద్దతు ఉంది. ఈ మూడు కలిశాయి కాబట్టి విశాఖ జిల్లాలో కూటమి పటిష్టంగా ఉందంటున్నారు. ఇక విజయనగరం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఉన్న జిల్లా. ఇక్కడ పథకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో వైసీపీకే మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మిశ్రమమైన రాజకీయ నేపథ్యం ఉంది, కానీ అక్కడ కూటమికే మొగ్గు ఉండేలా కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే కనుక వైసీపీకి కూటమికి మధ్య జస్ట్ 2% మాత్రమే ఓట్లు తేడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలైన తీర్పు అంతా తటస్థ ఓటర్ల మీదనే ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి చూస్తే అటు వైసీపీకి ఇటు టీడీపీ కూటమికి సమాన అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అధికార వైసీపీ ఓట్ల శాతం పెంచుకోవాలి. అది ఇప్పుడు జరిగే పనేనా అంటే ఎన్నికల మేనిఫెస్టో ఒక్కటే ఆ పార్టీకి ఆఖరి ఆయుధంగా ఉంటుంది. అది కనుక జనాలకు నచ్చితే వైసీపీ వైపు మొగ్గు చూపవచ్చు. మరోవైపు చూస్తే కూటమికి పెద్దన్నగా ఉన్న మోదీ ఇమేజ్ కూడా ప్లస్ పాయింట్ అయ్యి కూటమికి అనుకూలత ఒక్కసారిగా మారవచ్చు. ఇలా వేవ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మార్చి నెలాఖరు నాటికి అని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి వేవ్ కనిపించే ఛాన్స్ ఉంది. అంటే ఇంకా మరో 15 రోజులు మాత్రమే సమయం ఉంది. అప్పటికి ఎవరు గెలుస్తారన్నది ఒక అంచనా అయితే రావచ్చని అంటున్నారు. సో ఇప్పటికైతే హోరాహోరీ పోరు ఉంది.